హామీల ప్రకారం ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామారెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎలక్షన్ వచ్చేట అప్పుడు ఎలక్షన్ వస్తే మాట రాజ్యానికి కావాలని ఉపకార శ్రమలు సిద్ధ సమస్య కదా. కండక్టర్ ఉద్యోగ భద్రత కావచ్చు, మిగతా కేసు అనేది కావచ్చు. నిన్న మంచిర్యాలలో ఒక టీమ్ కేసు అయింది, సారీ వేతన కేసు అయింది. నిన్న బస్సు బంద్ అయింది. నేను మొన్న నైట్ చెప్పిన వాళ్ళకు ఇప్పుడు బస్సు బంద్ చేసే సమయం కాదు. మొత్తం ఒక ఊపు మీద తాటి మీద ఉన్న మా నాన్న మీ ఇష్టం వల్ల రాత్రి 10 వరకు నాకు ఫోన్ వచ్చింది. ఆర్ఎం బాలసారి నేను మాట్లాడి సెటిల్ చేస్తాను. ఉదయం అందరూ కలిసి ఉదయం బస్సు రాత్రి గేట్లో వస్తున్నారు. సాయంత్రం వరకు నీళ్ళు ఆడిపోయారు. బలాన్ని మొత్తం ఖర్చు అయిపోయింది. లోకి వెళ్తే ఇటీవల జరిగిన సమ్మె సందర్భంగా ప్రభుత్వంతో జరిపిన చర్చల నేపథ్యంలో ప్రభుత్వం ఒప్పుకున్న డిమాండ్లు పరిష్కరించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ముఖ్యమంత్రిని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించాలని అన్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజాం న్యూస్.